ఓం సాయిరామ్. సాయినాథుడు మధ్యాహ్న హారతి అయిన తర్వాత భోజన కార్యక్రమము అయి ముగిసిన తర్వాత మసీదులో ఎవరూ ఉండేవారు కాదు. అందరినీ ఇళ్లకు పంపించి సాయినాథుడు ఒక్కరే 1 గంట నుంచి 2:30 దాకా ఏకాంతంగా ఉండేవారు. బాబా ఒక ఇటుక రాయిని ఎప్పుడూ తనతో ఉంచుకుని ఎంతో అపురూపంగా అది తన గురుప్రసాదమని చెప్పేవారు. పడుకునేటప్పుడు ఆ రాయిని తల కింద పెట్టుకునేవారు. కూర్చున్నప్పుడు తన కుడి చేతిని ఆ రాయి మీద పెట్టుకునేవారు. బాబా పగలు నిద్రించేవారు కాదు. కూర్చున్నప్పుడు గోడకు ఆనుకునేవారు కాదు. ఆ సమయంలో ఎవరికీ కనిపించని విధంగా ఒంటరిగా కూర్చుని ఒక చిన్న పాత గుడ్డ సంచిని బయటకు తీసేవారు. అందులో అరిగిపోయిన పాత నాణాలు ఉండేవి. పావలాలు, అర్ధణాలు, అణాలు, పైసలు ఇలా ఉండే ఆ నాణ్యాలను బాబా చేత్తో బాగా రుద్దుతూ, ఇది నానాది, ఇది కాకాది, ఇది సౌమ్యాది, ఇది దామ్యాది అని అంటూ ఉండేవారు. అప్పుడు పొరపాటున ఎవరివైనా అడుగుల చప్పుడు చప్పున వాటిని సంచిలో వేచి దాచేసేవారు. ఆ కానులు ఏమిటో ఎందుకలా బాబా వాటిని అరగదీస్తుండేవారు ఎవరికి తెలియదు. బాబా ఎన్నడూ వాటి గురించి ఎవరికి చెప్పలేదు. అప్పుడప్పుడు ఏకాంత సమయంలో తన పాత కఫిని చిరుగులుంటే వాటిని నేర్పుతూ కుట్టుకునేవారు.